సొసైటీ వాళ్ళు నిర్లక్ష్యం వలన ఏదైతే ఎంప్లాయీలు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వలన మేము ఇలా రైతులం ఒక 84 నుంచి 90 మంది రైతులము నష్టపోయినాం. దానికి కారణం ఎవరు? ఇక్కడ మేము తీసుకున్నాము తారీఖు మాకు ఇక్కడ చెక్కులు ఇచ్చారు, మేము తీసుకున్నాము. మాకేమో కంప్యూటర్ ఫీల్డింగ్లో డిసెంబర్ 21వ తారీఖు నాడు వీళ్ళు కంప్యూటర్లో ఫీల్డింగ్ చేసిండ్రు. మాకు రుణమాఫీ ఎందుకు రాలేదు అని చెప్పి నిలదీస్తే మాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే మీ డిసెంబర్ 21 నాడు మాకు కంప్యూటర్లో ఫిల్ అయినాయి కాబట్టి మాకు రాలేదని ఇప్పుడు అర్థమవుతుంది. అంటే వీళ్ళ సొసైటీ నిర్లక్ష్యం వల్ల మేము ఇంత రైతులము నష్టపోయినాము, మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చినాము. అయ్యారేమో మనకు మంచిగానే చేసిండ్రు, రైతులకు రుణమాఫీ చేసిండ్రు, దానికి మనం అందరం సంతోషించినాం, పాలాభిషేకించినాం, అన్నీ చేసినాం. అయితే మాకేమో కట్ ఆఫ్ డేట్ ఏమో 9కి పెడితే వీళ్ళేమో ఫీడ్ చేసిందేమో 21 డేట్కు ఫీడ్ చేసిండ్రు. ఈ 3 నెలల డిఫరెంట్. అంటే 3 నెలల నుంచి వీళ్ళు మరి ఏం చేస్తున్నారు, మరి చైర్మన్ ఏం చేస్తున్నాడు, మరి సెక్రటరీ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న స్టాఫ్ ఏం చేస్తున్నది? మాకు ఇట్లాంటి అవసరం లేదు కదా. ఇట్లాంటి స్టాఫ్ని తీసేసి కొత్త స్టాఫ్ని పెట్టమని మంచి వాళ్ళని చేస్తారు. మేమేమో పోతున్నాం డైరెక్టర్ల దగ్గరికి పోయి వాళ్ళని అడుగుతున్నాం, వీళ్ళని అడుగుతున్నాం. వాళ్ళకి వేసినా కానీ మన రైతు వేదిక కాడికి కూడా పోయి మేము అడిగినాం, ఏంటంటే మీరు ఒక అప్డేట్ తీయండి అంటే మేము అప్డేట్ తీపిస్తే మాదేమో 21వ తారీఖు చేసిండ్రు. అంటే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, మరి డ్యూటీలు చేస్తున్నారా, మరి ఏం చేస్తున్నారా? అంటే రైతులంటే ఇంత నిర్లక్ష్యం అయిపోయిందా? రైతుల గురించే నడుస్తున్నది ఈ సొసైటీ. రైతులతోటే నడిచే మనకి ఈ సొసైటీని మరి ఇట్లా అన్యాయం చేస్తే రైతులు ఎటు పోవాలా? మేము బాధ్యత తీసుకుంటామని ఎవరు కూడా ముందుకు రాకొచ్చారు. మరి మేము ఎక్కడికి పోవాలా? మరి ధర్నా చేయాలన్నా, రాస్తారోకులు చేయాలన్నా, మరి కలెక్టర్ ఆఫీస్లో పోయి కూర్చోవాలన్నా? మరి ఏమైనా ఏమి చేయమంటారు? మరి ఆత్మహత్యలు చేసుకోమంటారు రైతులని? నా పేరు సంతోష్, పిఎస్ఎస్ లిమిటెడ్ మాకు గత 3 సంవత్సరాల నుంచి సెక్రటరీగా పనిచేస్తున్నాను. సెప్టెంబర్ 20 తర్వాత వీళ్ళకు మన రుణాలు ఇచ్చినాం. ఎవరికి ఒక 150 మందికి ఇచ్చినాం. కొద్దిగా అనివార్య కారణాల వల్ల కంప్యూటర్ ఆపరేటర్ లేక 86 మందికి కొద్దిగా కంప్యూటర్లో కొద్దిగా లేట్ జరిగింది ప్రాసెస్. అందుకని కొద్దిగా వాళ్ళు ఆందోళన చెందుతారు. మేము కూడా ఫర్దర్ మేము పై ఆఫీసర్లకు కూడా చెప్పినాము, ఏమని కొద్దిగా మా ఉన్నాయి 40 లక్షల దాకా ఉన్నాయి, వాళ్ళని కూడా లిస్టు పంపించినాము. వాళ్ళకి కూడా అన్ని మన జిల్లాలో 140 సంఘాలకు కూడా ఇలాంటి కొద్దిగా ఇది ఉన్నది. అందుకనే మేము కూడా వాళ్ళకు కూడా అధికారులను కూడా మొన్న మీటింగ్లో కూడా చెప్పారు, కలెక్టర్ కూడా చెప్పారు. సరే ఇది మేము సీఎం దృష్టికి తీసుకెళ్తాము, దీన్ని కూడా న్యాయం చేయాలని మేము కూడా అడిగినాం. అందరు సెక్రటరీలను అడిగినాం. ఫర్దర్ ఆయన కూడా మాట ఇచ్చారు, సరే అయిపోతుంది ఇది అని మాట ఇచ్చారు. మీరు కూడా ఏ రైతు అయినా కానీ ఆందోళన చేయాల్సిన అవసరం లేదు, మేము కూడా ఎలాంటి సపోర్ట్ అయినా మేము ఇది చేయగలుగుతామని మేము ఇది హామీ ఇస్తున్నాం రైతులకు.